ఈ రోజు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ముంపు ప్రభావాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హనుమకొండలో ల్యాండ్ అవుతారు రేవంత్ రెడ్డి. సంబయ్య నగర్, కాపువాడ ముంపు ప్రాంతాలు సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఏడాది వర్షాకాలంలో వరంగల్ నగరం వరద ముంపుకు గురవడానికి గల కారణాలపై ఉన్నత స్థాయిలో సమీక్షించి సమాలోచనలు చేయనున్నారు. నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. వరద ముంపు ప్రభావాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హనుమకొండలో ల్యాండ్ అవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయో వివరించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి లెవెల్లో జరుగుతున్నారు. ఎస్ తిరుపతి, గుడ్ మార్నింగ్. సో ఎలా ఉంది వరంగల్ నగరం? వరద ముంపు నుంచి తేరుకుందా? ప్రస్తుతం మీకు సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది? ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు? షెడ్యూల్ ఎలా ఉండిపోతుంది? గుడ్ మార్నింగ్ సతీష్. వరంగల్లో వరదల బీభత్సం కొంచెం తగ్గినప్పటికీ కూడా అనేక కాలనీలు ఇంకా బురద మిగిలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు హనుమకొండ వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే కొనసాగించిన తర్వాత, ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత స్వయాన పోతన నగర్ కావచ్చు, ఇటు మిగతా రంగంపేట ప్రాంతం కావచ్చు, సంబయ్య నగర్ ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించి వరద ప్రభావిత బాధితులను పరామర్శించి భరోసా కల్పించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించబోతారు. ఈరోజు వరంగల్ ఉస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ఉండబోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హన్మకొండ ప్రాంగణానికి చేరుకుంటారు. హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సంబయ్య నగర్ కావచ్చు, కాపువాడకు సంబంధించినటువంటి ఏరియా, మిగతా రంగంపేట ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అసలు వరదలు రావడానికి గల కారణాలు ఏంటి, వరద ముప్పుకు ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అంటూ కూడా పూర్తిగా సమీక్ష చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హన్మకొండలోని కలెక్టరేట్కు చేరుకుంటారు. అక్కడ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ప్రతి వర్షాకాలం వరంగల్ నగరం ముప్పుకు గురి కావడానికి కారణాలపై ఉన్నత స్థాయి సమీక్ష కొనసాగిస్తారు. అనంతరం ముంపు వరద బాధితులకు పరిహారం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి అన్ని ఏర్పాట్లను కొనసాగించి ఇటు గోపాల్పూర్ రోడ్ కావచ్చు, సంబయ్య నగర్, పోతన నగర్, రంగంపేట, కాపువాడ ఏరియాలో కూడా సీఎం టూర్ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత వరంగల్ హన్మకొండ నగరాలు ఇప్పుడే వరద ముప్పు నుండి తేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ నగర్, మైసయ్య నగర్, డీకే నగర్, శివనగర్, వివేకానంద కాలనీలో వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ప్రజలను ఎవరిని మందలించినా, ఎవరితో మాట్లాడినా మొత్తం బురదే మిగిలింది. బురదతోనే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పుడు వర్షం వచ్చినా అనేక కాలం నీట ముడుతున్నటువంటి పరిస్థితి చెప్తుంది. మనం ప్రజల్లో చూస్తున్నాం. ఇది హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీవదవరిపల్లి, ఎలకతుర్తి మండలంలో మొత్తం ఇలా పంటలు నేలవారిపోయి ఇట్లా నష్టం పట్టిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఏ మేరకు పంట నష్టం వాటినందుకు కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ కావచ్చు, ఇటు హుస్నాబాద్ ఏరియాలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ఉండబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ నగరం, వరంగల్ నగరం వరద బీభత్సం కొనసాగిన నేపథ్యంలో అనేక కాలనీ నీట మునిగి 118 కాలనీలకు పైగా నీట మునిగి అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది కావచ్చు, స్థానిక పోలీసు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ కూడా అనేక మంది వరదల్లో మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 7 మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్టేషన్ గన్పూర్ దగ్గర ఒక యువతి గల్లంతై మృతి చెంది, ఇటు టీవీ టవర్ కాలనీ దగ్గర
రిటైర్డ్ డిఈ పాక శ్రీనివాస్ కావచ్చు, వరంగల్ శివనగర్ సంబంధించినటువంటి పులి అనిల్, ఇలా 7గురు వరదల్లో చిక్కుని మురిచేటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండ వరంగల్కు చేరుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ పరిశీలించి అక్కడి నుంచి నేరుగా అధికారులకు సూచనలు జారీ చేసి అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకు 2022లో కావచ్చు 23లో కావచ్చు ఈ సంవత్సరం వరదల్లో వరంగల్ కొట్టుకుపోవాల్సిన పరిస్థితి, మోంతా తుఫాన్తో ముంచెత్తాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి, ఎక్కడెక్కడ నాలాల పరిస్థితి ఏ విధంగా ఉంది, నాలాల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏమైనా ఆక్రమణలకు గురయ్యా, ఇల్లు ఉండాల్సిన చోట నీళ్లు ఉండాల్సిన చోట ఇల్లు ఎందుకు ఉంటున్నటువంటి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ కలెక్టరేట్ కావచ్చు, ఇటు వరద ముంపు ప్రాంత ప్రజలనైతే అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి వరంగల్ జిల్లా అధికారులు అప్రమత్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండకు చేరుకుంటారు. హన్మకొండకు చేరుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత హన్మకొండ కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సీఎం టూర్ నేపథ్యంలో అధికార యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు అప్రమత్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సతీష్, తిరుపతి జనరల్గా మనం అనలైజ్ చేసుకుంటే అసలు ఏంటి ఇంత వరద ముంపు ఎందుకు వస్తోంది, నగరాలను సైతం ఆక్రమించేంతగా ఏం జరిగాయి, అసలు వరంగల్ చుట్టుపక్కలంతా ఏం జరుగుతోంది? ప్రతిసారి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఎప్పుడు వర్షం వచ్చినా వరంగల్ నగరం మునిగిపోతున్న నేపథ్యంలో అధికారులు రావడం, సమీక్ష సమావేశాలు నిర్వహించడం కావచ్చు, పరామర్శించడం, ఎంతో కొంత నష్టపరిహారాన్ని ప్రకటించడం వెళ్ళినటువంటి సామాన్యం కనిపిస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వం కూడా అటువంటి చర్యలే తీసుకుంటుందా, లేదంటే తప్పకుండా వరద బాధితులకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వరంగల్ జిల్లాలో చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022లో కావచ్చు 23లో వరదలు వచ్చినప్పుడు కూడా నాలాల ఆక్రమణకు గురైంది. గత ప్రభుత్వం అంటే కూడా రాజకీయ విమర్శలు చేసుకొని పబ్బం గడిపే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఎటువంటి నష్టపరిహారాన్ని అందించబోతున్నారు, ఎటువంటి పరిస్థితులు కూడా రాజకీయ వర్గాలు కావచ్చు ప్రజలైతే చాలా ఆసక్తికరంగా ఎదురుచూసినటువంటి పరిస్థితి కనబడితే వరంగల్ నగర వ్యాప్తంగా అనేక గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టు చెరువులు ప్రజెంట్ ఇప్పుడు లేకుండానే మొత్తం ఆక్రమణలు చేసి నీళ్లుండాల్సిన చోట ఇళ్ల నిర్మాణం చేపట్టడం కారణంగానే ఈ వరద ముంపు వస్తున్నట్టుగా ఇక్కడ చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఇంతకాలం ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, గోపాల్పూర్ చెరువు కావచ్చు, వడ్డపల్లి ఆ చెరువు, మిగతా సోమిడి చెరువు, ఇంకా భీమారం, అనేక రకంగా గొలుసుకట్టు చెరువులకు సంబంధించి పూర్తిగా బఫర్ జోన్ ప్రాంతాల్లో బఫర్ జోన్ లేకుండా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్లనే వాటర్ ఎటు వెళ్ళలేక ఇళ్లలోకి చేరి బయటికి నగరం వైపు వస్తున్నట్టు కూడా సామాన్య ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. నిన్న సమ్మయ్య నగర్ కావచ్చు, పోతన నగర్, అమరావతి నగర్, గోపాల్పూర్ దగ్గర చూస్తే ఒక చెరువు సముద్రంలా తలపిస్తూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కావచ్చు అనేక ఇళ్లలో మొత్తం పూర్తిగా నీట మునిగి అసలు దిక్కుతోయని స్థితిలో బిక్కుబిక్కుమంటూ నిన్న మొన్న వరంగల్ నగరవాసులు గడిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. 24 గంటల పాటు కరెంటు లేక, అంధకారంలో ఫుడ్ లేక, వాటర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. సహాయక చర్యలని చెప్పినప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్, జీడబ్ల్యూఎం సంబంధించిన అధికారుల నిర్లక్ష్యంతోనే ముందస్తు చర్యలు చేపట్టకపోవడం కారణంగానే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా అనేక మంది కాలనీవాసులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రత్యక్షంగా ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత వారితో మాట్లాడితే అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కాలనీవాసులు ఏం చెప్తారని చర్చ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల సమయంలో హన్మకొండకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని 2 గంటల నుంచి 4 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతా ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.